తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య అడవుల్లో చిక్కుకున్న పోలీసులను ఎట్టకేలకు తరలించారు. ములుగు జిల్లా ఏజెన్సీలో 5 రోజుల కిందట కూంబింగ్కు వెళ్లిన పోలీస్ బలగాలను హెలికాప్టర్లో తీసుకొచ్చారు. ఎలిమేడి దగ్గర ఎన్కౌంటర్ తర్వాత తిరుగు ప్రయాణమైన పోలీస్ బలగాలు భారీ వర్షాలు వరదలతో అడవిలోనే చిక్కుకున్నారు. పెనుగోలు వాగు ఉప్పొంగడంతో అక్కడే నిరీక్షించారు. దీంతో వాళ్ళు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వాళ్లను హెలికాప్టర్లో తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, మమత, వర్షాల ఎఫెక్ట్ తోని పోలీస్ బలగాలు కూడా చిక్కుపోయిన ఘటన ఒకటి ములుగు జిల్లా కేంద్రంలో ములుగు జిల్లా వాజేడు దగ్గర జరిగింది. ఎలిమిడ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం, బీజాపూర్ జిల్లాకు తెలంగాణకు సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి ఎలిమిడి దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్ట్ కూడా చనిపోయినటువంటి ఘటన 3-4 రోజుల క్రితం జరిగింది. ఈ కోమింగ్ కోసం వెళ్లేటువంటి దళాలు తిరుగు పయనం అవుతున్నప్పుడు పెనుగోలు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వీరంతా కూడా వాగు ఒడ్డున చిక్కుకోవాల్సి వచ్చింది. గత 3 రోజులుగా తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డం, అన్ని వాగులు వంకలు పొంగి పొర్లతో పొర్లి మొత్తం ప్రమాదకర స్థాయిలో నీళ్లు రావడంతో వీళ్ళంతా కూడా అక్కడ చిక్కుకోవాల్సి వచ్చింది. పెనుగోలు వాగు ఉధృతికి ఆ వాగు ఒడ్డునే దాదాపు 3 రోజుల పాటు వీళ్ళు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బెటాలియం కమాండ్ ఇటువైపు దాటడానికి కానీ వాళ్ళని లిఫ్ట్ చేయడానికి కానీ పరిస్థితులు అనుకూలించలేదు. దాంతో పాటు ఎయిర్ లిఫ్ట్ చేయడం కోసం, అంటే హెలికాప్టర్ పంపడం కోసం కూడా తీవ్రమైన వర్షాలు, అడవి మధ్యలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పంపలేకపోయారు. ఇవాళ వారిని గుర్తించి ఎక్కడ ఉన్నారనే అంశాన్ని గుర్తించి ఒక ప్రత్యేక హెలికాప్టర్ రప్పించారు. ఆ హెలికాప్టర్ లో వారందరినీ కూడా తీసుకొని వచ్చి వాజేడు హెడ్ క్వార్టర్ కి తీసుకొచ్చి అక్కడ దింపారు. కనీసం 3 రోజుల పాటు అక్కడే ఉండటంతో వారందరినీ కూడా కనీసం నడవలేనటువంటి పరిస్థితి చిక్కుకోవడంతో వారందరినీ పోలీస్ బలగాలకు సంబంధించిన వారంతా తమ చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి ఆటోలలో అట్లాగే పోలీసు సంబంధించినటువంటి వ్యాన్ లో తీసుకెళ్లి ఆసుపత్రికి చేశారు. ప్రస్తుతం వారందరికీ కూడా చికిత్స జరుగుతుంది. మమత. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.